ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహుని అనుగ్రహం, భక్తుల దైవనామ స్మరణతో మారుమోగిన సింహాచల క్షేత్రం. తిరుమలలో ఫిబ్రవరి 3 నుండి ఘనంగా ధార్మిక సదస్సు. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. లోక కళ్యాణాన్ని కోరుతూ కొనసాగుతున్న టీటీడీ విశేష క్రతువులు. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. భద్రాచల క్షేత్రంలో శోభాయమానంగా దీపోత్సవం. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ శుభవేళ విశేష ఉత్సవం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై ఆశీనులు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు చేసి అష్టోత్తర శతనామార్చన సహితంగా తులసీదళార్చన నిర్వహించారు. ఆపై నివేదన సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు గరుడ వాహనంపై లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా సాగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం, శాతుమర నిర్వహించారు. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం జేఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలు, ధార్మిక కార్యక్రమాల బులెటిన్ను రూపొందించాలన్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా సదుపాయాలను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై వీడియో రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సనాతన ధార్మిక సదస్సును ఘనంగా నిర్వహించేందుకు లైజెన్, నోడల్ అధికారులను నియమించాలన్నారు. అనంతరం సదస్సు నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను విభాగాల వారీగా జేఈఓ సమీక్షించారు. ఈ సమావేశంలో వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్,
డిపిపి కార్యదర్శి సోమయాజులు, ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారులు ఆనంద తీర్థాచార్యులు, కళ్యాణం ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, జిఎం ఐటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం రామనామ స్మరణతో మారుమోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల రామనామ స్మరణల నడుమ ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో రామారావు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన. చిత్తూరులోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. అయోధ్య రామాలయ ప్రారంభం సందర్భంగా అర్చకులు వేకువజామునే మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పంచామృతాలతో సీతారాములకు అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పూలమాలలతో విశేష అలంకరణలు జరిపి సహస్రనామార్చన సహితంగా నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల కూడలిలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులతో పాటు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూజలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసిన సేవలను వారు కొనియాడారు. రామజన్మభూమి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా దక్షిణ అయోధ్యగా భాసలెత్తున్న భద్రాచల క్షేత్రం దీపాల వెలుగుల్లో ప్రకాశించింది. సీతారామచంద్ర స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత అర్చకులు ఆలయ ఆవరణలో భక్తులచే దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా సముద్ర తీరంలోని రామతీర్థంలో నెలవైన శ్రీ రామలింగేశ్వరుని ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ ప్రతిష్ఠిత రామలింగేశ్వరుని సన్నిధిలో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కళ్యాణం జరిపారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి వేదికపై వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వరుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నగరానికి చెందిన వివిధ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర ప్రభు శోభాయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ భజనలు చేశారు. మహిళల కోలాటాలు, నృత్య ప్రదర్శనలు శోభాయాత్రలో ఆకట్టుకున్నాయి.
శ్రీకాకుళంలో కొలువు తీరిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలోని నాగావళి నదీ తీరంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. సూర్య నమస్కారాలతో ప్రారంభమైన విశేష క్రతువులతో నదీ తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నారులు సీతారాముల వేషధారణలతో అలరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పురాతన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ సీతారాములకు ఆరాధనలు జరిపి చూడచక్కగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి శ్రీరామ స్తోత్రాలను పఠిస్తూ పరంధాముని సేవించారు. ఆలయంలో దీపాలు వెలిగించి జై శ్రీరామ్ నామస్మరణలు చేశారు. నెల్లూరు మూలపేటలో కొలువు తీరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి విశేష స్వర్ణాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను జరిపి వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో తేజోభరితంగా అలంకరణ చేసి ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా స్వామివారికి లక్ష పుష్పార్చన జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి పులకితలయ్యారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం భక్త కన్నప్ప అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత శ్రీ భక్త కన్నప్పకు అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూలమాలలతో సర్వసుందరంగా అలంకరణ చేసి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,084 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,58 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.